హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మనసు అయితే హెల్తీగా ఉంది. మనిషిని అయితే కొంచెం బాగాలేదు, కానీ అయినా తప్పట్లేదు పనులు. సమ్మర్లో అన్ని పనులని మీకు చెప్పాను కదా. ఎండాకాలమైన మినప వడియాలు వచ్చినాయి ఆర్డర్ అనమాట. వాటి కోసం నేను రాత్రి మినపప్పు నానబెట్టుకుని గ్రైండర్ వేసేసుకున్నాను. పొద్దున్నే మార్నింగ్ లేచి మినపప్పు కడిగేసి గ్రైండర్ వేస్తాను అనమాట, వడియాలు పెడదామని. అయితే ఈరోజు టిఫిన్ అయితే ఏమీ చేయలేదు. రాత్రి అన్నం బాగా మిగిలిపోయింది అనేసి పాలు తోడింటేసేసింది మా మరదలు. దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరకాయ కలిపేసి వెళ్ళిపోయింది. అది ఎవరికి కాలుతలు తినమని. మనకైతే పొద్దుపోతుంటే అన్నం తింటామంటే కష్టం అనమాట. అందుకే ఇడ్లీ పిండి ఉంది కదా, సర్లే వాళ్ళు వడియాలు కూడా పెట్టాలి, ఇడ్లీ వేసుకుందాం అనుకుని ఈ లోపల మా నాన్న మీద ఎందుకో కొంచెం ప్రేమ ఎక్కువైపోయి పెరగడం తింటావా నాన్న, ఇడ్లీ తింటావా, ఇడ్లీ వేస్తున్నానని అడిగితే నాకు ఇడ్లీ వద్దు, అన్నం వద్దు, నాకు అట్టు కావాలన్నారు. చూసారా నా అవతారం. ఒక పక్క వడియాలు పని ఉందంటే తొందరగా చేసేసుకుందాం అనుకుంటే మళ్ళీ అట్టు కావాలన్నారు. ఇంక అడిగాక కాదనలేం కదా. ఇంకా నేను గబగబా ఉల్లిపాయ కోసేసి పచ్చిమిర్చి కోసేసి ఆ పిండిలో కలిపేసి ఇంక అట్టేసేసాను అనమాట. ఇదండి వరుస. మనం ఎప్పుడైతే పనులు తక్కువ చేసుకోవాలనుకుంటామో అప్పుడు పనులు ఎక్కువ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ అట్టు ఖాళీ లోపల పిండి నలుగుతుంది. ఈరోజు అయితే పిన్నాళ్ళ ఇంటి దగ్గర వడియాలు పెడుతున్నాం. ఎందుకంటే మా ఇంటి దగ్గర నేను ఒకదాన్ని అయితే పట్టలేను, మా మరది స్కూల్కి వెళ్ళిపోతుంది అనేసి. అంటే రాత్రి ఆ పిన్ని మన ఇంటికి తెచ్చి అక్కడ పెట్టేద్దామని అంది. అందుకని కాకపోతే నేను ఇంటి దగ్గర పని చేసేసుకొని పిండి రుబ్బేసుకుని పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర పట్టుకెళ్తున్నాను అనమాట. ఇంకా అట్ట అయితే అయిపోయింది. అట్టు తిరిగేటప్పటికి పిండి నలిగిపోయింది బాగా. అంటే గార్లి పిండిలాగా కొంచెం మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. మరీ పలచగా కాకూడదు, వాటర్ కూడా పోయకూడదు అనమాట. లైట్గా పోసుకొని మన గార్లి పిండి మీద కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి వడియాలకి. దాంట్లో అల్లం పచ్చిమిర్చి కలిపేసి మిక్సీ ఆడేసి పేస్ట్ వేసాను. ఉప్పు కలిపేసుకొని ఇలా బాక్స్లో పిండి కలిపేసుకున్నాను. ఈ లోపల అట్టు అయిపోయింది. తీసుకెళ్ళి ఇంకా మా నాన్నగారికి అట్టు ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకొక అట్టు వేద్దాము, కావాలంటే 2 తింటారనేసి ఇంకొక పిండి కూడా వేసాను. ఇది మా నాన్నగారి బెడ్రూమ్. ఆయన ఇంకా రూమ్లోంచి బయటకు రాలేదనమాట. సరే అని పడుకున్న ఆయన్ని పట్టుకెళ్ళి అట్టిచ్చేసాను. ఆయన ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇంతకీ కాలుకి కట్టేంటి అని అనుకుంటున్నారా? దాని గురించేనండి ప్రేమ అనమాట. కాలుకి సగ్గెడ్డేసింది, దాని గురించి మా నాన్న కాలుకి కట్టారు. నేనైతే పాలు కలిపేసుకున్నాను, అలాగే మజ్జిగ కూడా కొట్టేశాను అనమాట. సమ్మర్లో మార్నింగ్ మజ్జిగ కొట్టేసి ఉంచుతాను సాల్ట్ వేసేసి. ఎవరికి కావాల్సిన మేము అందరం ఇంక మజ్జిగ పోసుకొని తాగేస్తాం గ్లాసులో. అదండి, ఇక్కడతో ఈ పని అయిపోయింది. ఈ స్వీట్లు ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నారు మధ్యలో? ఏమీ లేదండి, కృపా సత్యవతక్కల కోడలు సలోమి నీళ్ళు పోసుకుంది. తను ఈరోజు పురిటికి వెళ్తుంది అనమాట, పుట్టింటికి పోసుకోవడానికి. ఇంకా సర్లే మరి వెళ్ళిపోతుంది కదా అని నాకు ఏదో చేద్దామని పట్టుకెళ్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు సమ్మర్లో చేయలేక. ఇంకా రాత్రి దావరపల్లి నుంచి స్వీట్స్ తెప్పించేసాను మా మరదలతోనమాట. సరే పనిలో పని అటు ఇచ్చేసి స్వీట్లు అప్పుడు వడియాలు పట్టుకుందామని స్వీట్స్ పట్టుకెళ్ళి వాళ్ళక్కడ 2 సాంబార్ ఇడ్లీ తినమంటే బలవంతం చేస్తే గబగబా 2 సాంబార్ ఇడ్లీ తినేసి వచ్చానండి. వచ్చి వడియాలు స్టార్ట్ చేసాం. నేను వీడియో అందరినీ తీస్తానంటే వాళ్ళందరూ వడియాలు మాత్రమే తీసుకో, మమ్మల్ని ఎవరిని తీయొద్దన్నారు. అందుకు వడియాలను తీస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కూతురంతా మీకు వడియాలు ఇస్తాను.